హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మిస్ అనంతా thumbnail చూసారు కదా కమర్షియల్ స్ట్రీట్ లో ఇంత బడ్జెట్ లో షాపింగ్ అని చెప్పి ఎస్ యు ఆర్ రైట్ అమ్మాయికి ఎంత డిజైనర్ డ్రెస్సెస్ గోల్డ్ అవున్నా సరే స్ట్రీట్ షాపింగ్ అంటే ఒక లబ్డబ్ తెలుసా అది దట్టు వెరీ అఫోర్డబుల్ మస్ట్ అఫోర్డబుల్ అనేది కొన్ని ఉంటాయి అలాగే నాకు బెంగళూరులో ఈ కమర్షియల్ స్ట్రీట్ అనమాట ఎందుకంటే మా అక్కోళ్ళ పెళ్ళైన స్టార్టింగ్ లో నేను ఒక 10,000 పెట్టి షాపింగ్ చేశాను స్ట్రీట్ షాపింగ్ ఎన్ని వచ్చాయంటే నేను లిటరల్లీ మోసుకెళ్ళేమో నాకు బ్యాగ్ సరిపోలేదు అన్ని ఆ తర్వాత ఒక 2 years నేను మాక్సిమం బట్టలు కొనుక్కుందే లేదు బట్ కొనుక్కున్నాను యాడ్ ఆన్స్ అవన్నీ అంత బాగా చేశాను ఒకసారి బడ్జెట్ నిల్లున్నప్పుడు కూడా ఒక 2,000 లో షాపింగ్ చేశాను అప్పుడు కూడా ఒక పెద్ద ట్రాలీ నిండా వేసుకెళ్ళిపోయాను అనమాట సో అంత అఫోర్డబుల్ అంత క్వాలిటీలో వస్తుంది షాపింగ్ అంటే అంత చీప్ ఎక్స్పెక్ట్ చేయొద్దు Now without any further delay, let's get the video started. ఓకే లెట్స్ స్టార్ట్ ద షాపింగ్ నాకు ఇది చెప్పండి నేను ఎప్పుడు ట్రావెలింగ్ అంటే ఇట్లా వే కానీ ఆర్ దారి కానీ తీస్తున్నప్పుడు యాస్థెటిక్గా తీయనంట బెంగళూరులో ఇంత మంచి చెట్లు పెట్టుకొని కూడా నువ్వు ఇట్లా రోడ్లు చూపిస్తావు అసలు నీకు ఫోటోగ్రఫీయే రాదు అంటారు అది నిజమా కదా కామెంట్స్లో చెప్పండి సో ఫస్ట్ మేము నేనైతే ఇంట్లో బిర్యానీ చేసా తిన్నాము బట్ అందరు రెడీ అయ్యేసరికి అది అరిగిపోయింది ఫస్ట్ ఏం చేసామంటే మేము రామేశ్వరం కెఫేకి వెళ్ళాము మనకి హైదరాబాద్లో బాగా ఓవర్ రేటెడ్ ఉంది కానీ బెంగళూరులో మాత్రం అంత రేట్స్ లేవు అండ్ ఐటమ్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి బాగున్నాయి నేను ఆర్డర్ ఇచ్చింది ఏంటంటే నేనైతే నాకు ఇడియాప్పం ఇష్టం సో ఓకే విజయవాడలో హైదరాబాద్లో ఇడియాప్పం నాకు అంతగా నేను ఎక్కడ ఆర్డర్ చేసుకోలేను బాగోదు కదా అని చెప్పి ఇక్కడ ఇడియాప్పం ఆర్డర్ ఇచ్చా ఎంత బాగుందంటే కొబ్బరి పాలతో ఐ జస్ట్ లవ్ ఇట్ అంత మైల్డ్గా ఉంది అండ్ మా ఫ్రెండ్స్ వచ్చి దోశ ఏదో సమ్ కాంచీపురం ఇడ్లీ టెండర్ కోకోనట్ ఫలదా అన్నారు అన్నీ బాగున్నాయి మ్యాక్సిమం అంతే నాకైతే ఇడియాప్పం చాలా హైప్ అనిపించింది అదైతే వర్త్ బెంగళూరు రామేశ్వరం అయితే ఇట్స్ వర్త్ అండ్ నెక్స్ట్ మేము కమర్షియల్ స్ట్రీట్ షాపింగ్ ఎందుకు చేస్తున్నామంటే ఎప్పుడు వెళ్తాం ఇప్పుడు స్పెషల్ ఏంటంటే రంజాన్ వచ్చింది కాబట్టి రంజాన్కి అయితే అక్కడ అందరూ మ్యాక్సిమం ముస్లిమ్సే ఆ ఏరియాలో సో వాళ్ళు ఏంటంటే ఒక ఎక్కువ ఆఫర్స్ పెడతారు అట్లా ఇస్తూ ఉంటారనమాట సో అక్కడ అందరికీ తెలుసు మ్యాక్సిమం బెంగళూరు లోకల్స్ అందరికీ రంజాన్లో కమర్షియల్ స్ట్రీట్లో షాపింగ్ ఏ రేంజ్లో జరిగితే తెలుసు పెళ్ళెవరు దీనికి 100 రూపీస్ది 50 రూపీస్కి ఇవ్వడం అట్లా వస్తూ ఉంటాయి సో అందుకే మేము అది ప్లాన్ చేసుకున్నాము సో ఫస్ట్ వెళ్ళంగానే ఇంకా కొంచెం షాపింగ్ చేసి కొబ్బరి బోండం తాగుతారు అక్కడ కొబ్బరి బోండం నువ్వు తాగుతావా అంటే ఓకే అంటే 70 రూపీస్ అని నేను అక్కడ ఏదో బోర్డు చూసా అమ్మ బోండం ఒకటే 70 రూపీసా మాకు విజయవాడలో చిన్న బాటిల్ అయితే 50 రూపీస్ పెద్ద బాటిల్ అయితే 100 రూపాయలు కదరా బాబు నాకు వద్దని చెప్పాను ఇంకా నేను బట్ హవెవర్ తాగి కొంచెం కొబ్బరి తిన్నాం అనమాట అండ్ ఫస్ట్ మేము వెళ్ళింది అయితే టెక్సాస్ మార్ట్కి అక్కడ ఏంటంటే ఫస్ట్ నన్ను కిడ్ సెక్షన్లోకి తీసుకెళ్ళారు నాకు ఈ కిడ్ సెక్షన్ అన్న జెన్ షాపింగ్ అన్న అసలు చిరాకు అనమాట నేను అమ్మ మీ పిల్లలకి మీరు చూసుకోండి అమ్మ నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి నా షాపింగ్ నేను స్టార్ట్ చేశాను మ్యాక్సిమం నేను అక్కడ తీసుకుంది ఏంటంటే ఇన్నర్స్ గర్ల్స్కి ఇన్నర్ వేర్ బ్రాండెడ్వి మాత్రం ఇక్కడ చాలా బాగున్నాయి లైక్ క్లోవియా జివామే ఇట్లాంటివన్నీ అక్కడ చాలా బాగున్నాయి సో నేను అది తీసుకున్నా అండ్ కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నా ఇది నెక్స్ట్ షాపింగ్ హాల్లో నేను మీకు ఇది చూపిస్తాను అండ్ నెక్స్ట్ అయితే మేము ఫుట్వేర్కి వెళ్ళాం దానిలోనే టెక్సాస్ మార్ట్లో నాకేమనిపించింది అంటే ఫుట్వేర్ తీసుకుందాం అనుకున్నా బట్ అన్నీ చాలా హెవీగా ఉన్నాయి మోడల్స్ అన్నీ అయితే చాలా బాగున్నాయి అండ్ నేను అక్కడ వచ్చి నాకు ఒక 1900 సంథింగ్ బిల్ చేశాను అన్నీ బ్రాండెడ్ వన్సే ఉంటాయి కాబట్టి ఓకే ఫైన్ మనం చేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక బ్లూ కలర్ స్కర్ట్ చూపిస్తున్నాను కదా ఇది స్ట్రీట్ షాపింగ్లో అనమాట 100 రూపీస్ అంట స్కర్ట్ ఓకే ఫైన్ బాగుంది కదా లైక్ వింటేజ్ లుక్ ఇస్తుందని చెప్పి నేను ఒక 2 మిడీస్ తీసుకున్నాను అది కూడా నేను హాల్లో చూపిస్తాను అండ్ ఇక్కడ మేము దోసాస్ తిన్నాము అప్పటికి తిరిగి ఉన్నామని చెప్పి దోసాస్ తిన్నాము అది బాగుంది టేస్ట్ చాలా బాగుంది బట్ ఒక్క దోశ అంటే మినిమల్ దోశ అంటే ఒక ప్లెయిన్ దోశ వచ్చే 50 రూపీస్ అండ్ మసాలా ఘీ మసాలా పొడి ఇట్లా డిఫరెంట్ వేరే అయ్యేసరికి 60, 70, 80 అంట అక్కడ మేము 1, 2, 3, 4, 5, 6 అంటే 6 మెంబర్స్ అంతే 6 మెంబర్స్ తినేసరికి 750 అంట బిల్లు మా అక్క మా బావగారు అంటున్నారు ఇదే బెటర్ ఎందుకంటే ఇంతకన్నా కాస్ట్లీ బొచ్చుడు ఉన్నాయి కానీ ఫుడ్ అస్సలు బాగోదు ఇది అట్లీస్ట్ బాగుంటుంది కొంచెం రేట్ పెట్టినా సరే అని చెప్పి అన్నారు అండ్ నేను ఇక్కడ ఏంటంటే ఈ 50 రూపీస్ టాప్స్ అనమాట నేనైతే అస్సలు తీసుకోలేదు మా ఫ్రెండ్ మా అక్క తీసుకున్నారు ఎలా తీసుకున్నారంటే ఈమె ఒక 12 టాపులు ఆమె ఒక 8, 9 టాపులు తీసుకున్నారు నేను మాత్రం ఒకటే తీసుకున్నాను నాకు అక్కడ కలెక్షన్ నచ్చలా సో నేను అస్సలు తీసుకోనని చెప్పాను ఇంకా వాళ్ళకి అసిస్టెన్స్ ఇస్తున్నా ఇక్కడ మా బావగారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నా అంటే మీరు నుంచొని అలసిపోవద్దు మా షాపింగ్ ఇప్పుడే అవ్వదు కూర్చోండి అని చెప్పి మా అక్క డైలాగ్ చెప్పిందని నేను మెసెంజర్గా వెళ్ళి అది కన్వే చేస్తున్నాను అనమాట వాళ్ళు అదే అన్నారు ఏంటి ఇంకా అవ్వలేదా అని మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ఏమో ఫస్ట్ అవన్నీ నా చేతిలో చూసి నేను కొనేస్తున్నానేమో అనుకున్నారు కానీ కొంటుంది వాళ్ళిద్దరిని అదే చెప్పాను మీ ఆవిడ మా అక్క కొనుక్కుంటున్నారు నేను కొనట్లేదండి అవి అని చెప్పి
వాడు బిల్ వేసేటప్పుడు వాడికి ఎట్లా వేసానంటే 1 2 3 4 అని చెప్పి ఇట్లా వేస్తుంటే అందరు నవ్వుతూనే ఉన్నారు. సో అన్నీ కొనుక్కున్నారు అనమాట వీళ్ళైతే. బట్ నేను మాత్రం ఒక్కటే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను చెప్పులు తీసుకుంటున్నాను కదా, ఇది ఎందుకు ఎంత కొట్టుకుంటున్నామంటే అక్కడ కూర్చొని చెప్పులు 300. ఇది బయట రోడ్ సైడ్వి కాదు, లోపల షాప్ షోరూంలోవి. వాళ్ళు ఏంటంటే రంజాన్ ఆఫర్ కదా, కొన్ని సెలెక్టెడ్ పీసెస్ 300కి ఇస్తామని. వాళ్ళు ఏంటంటే వేయంగానే ఆ చెప్పులు అందరూ వచ్చేస్తున్నారు అనమాట. సో మేమేంటి అది ఫస్ట్ నా సైజు, మా అక్క సైజు, మా ఫ్రెండ్ సైజు ఏదైతే పడతాయి అల్లు అని చెప్పి నేనే పట్టుకున్నాను అన్ని. ఈరోజు మా బావ వచ్చి అంటున్నారు, ఎందుకు అట్లా కుట్టుకుంటున్నారు, చెప్పులే కదా అవి, బాగోదే చెప్పులు తొక్కేసలాట్లో వివాహిత గృహిణి వృత్తి అంటే బాగోదు, వచ్చేయి దాదా మా అక్కన అంటున్నారు. మాకైతే ఎంత నవ్వుకున్నాం, అక్కడ తెలుగు అర్థమైన వాళ్ళు కూడా చాలా మంది నవ్వుకున్నారు. వాళ్ళు 2 pairs తీసుకున్నారు. అండ్ ఇక్కడ ఈ బ్యాగ్స్ చూసారా, ఈ బ్యాగ్స్ చూడంగానే అందరూ మా మొహాలే చూస్తున్నారు. ఈ బ్యాగ్స్ ఇక్కడ పెట్టంగానే ఎవరీరా బాబు ఇన్ని బ్యాగ్స్ ఉన్నాయని చెప్పి వెళ్ళిపోయే వాళ్ళందరూ మా మొహాలు చూసి నవ్వుకుంటున్నారు అనమాట. నిజంగా అన్ని షాపింగ్ చేసాము. అండ్ ఎస్పెషల్లీ ఈ బెడ్షీట్స్, వాళ్ళ బెడ్షీట్స్ చెప్పడం అయితే ఈ బాక్సెస్ ఉన్నాయి కదా, ఇవన్నీ బెడ్షీట్స్ 800 900 చెప్పారు. మేము బేరం ఆడి వాడికి 350కి అమ్మాయి ఇవ్వమంటే ఇవ్వనన్నాడు. అది బాంబే డైయింగ్ కదా, తీసుకుందాం అని చెప్పి తీసుకున్నాం. మా అమ్మకేమో వైట్ కలర్స్ నచ్చావు, సో డార్క్ కలర్స్ నేను వేరుతూనే ఉన్నా. మా అక్క మా ఫ్రెండ్ మాత్రం ఇద్దరు మంచిగా వైట్ కలర్స్ లైట్ కలర్స్ తీసుకున్నారు. మా అమ్మకేమో డార్క్ కలర్స్ కావాలని వేరుతూనే ఉన్నా. బట్ 350కి ఇవ్వాలా, 380 కూడా ఇవ్వన్నా, 400 అన్నారు. మొత్తానికి ఒక 7 sets తీసుకున్నాం. మేము ఒక 2, వాళ్ళు ఒక 3 అలా మొత్తం తీసుకున్నారు. ఇంకా లాస్ట్ లో అయితే ఈ పానీపూరి తిన్నా. మాకు ఈ పానీపూరి బాగుంటుంది అంటే ఏంటా అనుకున్నా, బట్ 6-7 ఫ్లేవర్స్ ఉన్నాయి అక్కడ. ఐ థింక్ 7 ఏమో, కట్టా మీఠా జీరా అట్లాంటివి చాలా ఉన్నాయి. చాలా బాగుంది. ఒక్కదానికి నాకు తెలిసి ఒకే ఒక ఫ్లేవర్ నాకు నచ్చలా, మిగతా అన్ని చాలా బాగుంది. ఇంకోటి తిందాం అనుకున్నా, అమ్మో ఎందుకు వచ్చింది అసలు, ఎన్ని ఫ్లేవర్స్ తిన్నాం కదా, మళ్ళీ ఏమైనా గడిబిడి అయిద్దేమో అని చెప్పి ఇంకా అక్కడికి ఆపేసాను అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ మై కమర్షియల్ స్ట్రీట్ షాపింగ్ పని మీదే బెంగళూరు వచ్చావు. అయిపోయిందా, ఇంకేమన్నా మిగిలిందా షాపింగ్? మిగిలితే జయనగర్ 4th block మిగలాలి. నేనైతే నెక్స్ట్ షాపింగ్ హాల్స్ వ్లాగ్స్ అన్ని కూడా ఏం కొన్నాను, ఎంత కొన్నాను, దాని అడ్రసెస్ అన్ని కూడా నెక్స్ట్ హాల్లో మెన్షన్ చేస్తా. అదైతే డెఫినెట్లీ మిస్ అవుతుంది, ఎందుకంటే ప్రతి ఒక్క సింగిల్ థింగ్ కూడా చూపిస్తా. సో దట్స్ ఆల్ ఫర్ మై కమర్షియల్ స్ట్రీట్ షాపింగ్. ఇఫ్ యూ లైక్ మై కంటెంట్, డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మిస్ అనంత, మౌనిషా అనంత.